వెల్కమ్ టు టాట్విక్ అనికా బ్లాగ్. ఈరోజు నేను కేక్ చేస్తున్నాను. కేక్ ప్రిపేర్ చేస్తాను. కేక్ ప్రిపేర్ చేస్తాను. టూ ఎగ్ మైదా, షుగర్ పొడి, ఘీ, vanilla essence, baking powder, మెల్ట్ చేసుకోవడానికి బౌల్. ఇప్పుడు 2 eggs కొట్టాలి. కొట్టు కొట్టు. పట్టుకో పట్టుకో. అలా వదలకూడదు అనిక. ఓకేనా? ఇంకోటి కొట్టు. ఈ తక్కువ వదలకూడదు. ఓకేనా? కొట్టు. ఇచ్చేయటం. చెయ్యి పెట్టుకో. చెయ్యి ఫాస్ట్గా. పక్కన పెట్టి ఇలా విస్క్ చేసుకోవాలి. తర్వాత 1 glass ఆఫ్ షుగర్ పౌడర్. నేను ఈ గ్లాస్ తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్కో షుగర్ పౌడర్. అలాగే ఇప్పుడు దీంతో 1 cup ఆఫ్ మైదా, మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో షుగర్ పౌడర్ ఆ గ్లాస్తోనే మైదా తీసుకోవాలండి. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ పట్టుకో. అలాగే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, వాటర్ని వేసి ఇలా విస్క్ చేయాలని కలుపుకోవాలి. అలాగే కొంచెం ఘీ,
ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని మందపాటి గిన్నె తీసుకొని దానికి గీ రాసుకోవాలండి. నా దగ్గర ఇదే అవైలబిలిటీగా ఉంది, అందుకని గిన్నె తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఫ్లోర్ వేసుకొని ఇలా చేసుకోవాలి. చుట్టూరు గ్రీస్ చేసుకోవాలి ఫ్లోర్ని. తర్వాత మనం ఇందులో ఈ క్రీమ్ కలిపింది ఉంటుంది కదండి, కేక్ విస్క్, దాన్ని ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఏ లంప్స్ ఏమీ లేకుండా ఒకసారి ఇలా కలుపుకొని నాన్ స్టిక్ ఇలా కడాయి పెట్టుకొని దాని కింద ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. ప్లేట్ పెట్టుకున్నాక మనం పెట్టిన బ్యాటర్ ఉంది కదా, బ్యాటర్ని ఇందులో వేసేసి లిడ్ పెట్టేయాలి. లో ఫ్లేమ్లోనే 30 to 40 minutes అవ్వాలండి. చూద్దాం రండి కేక్ అయ్యిందో లేదో. టూత్పిక్ లిడ్ ఓపెన్ చేసి టూత్పిక్తో ఇలా పెట్టుకోవాలండి. దీని కనుక మనం చేసిన బ్యాటర్ ఏం అంటుకోకపోతే కనుక కేక్ అయిపోయినట్టే. చూద్దాం, మళ్ళీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని తీద్దాము. చుట్టూరు ఇలా కత్తితో చేయాలండి, అప్పుడే మనం చేసిన దానికి వస్తుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాము. చూడండి వచ్చింది. చూడండి మెత్తగా ఉంది, సాఫ్ట్గా. దీన్ని కట్ చేసి చూద్దాం. చూడండి కట్ అయిపోయింది. మీకు ఇప్పుడు పేస్ట్ చూపిస్తాను. చూడండి, ఇగోండి చూడండి, ఫ్లఫీ సాఫ్ట్గా ఉంది, మెత్తగా కూడా ఉంది. మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఇలా స్ప్రెడ్ చేయగానే ఎంత వస్తుంది. మీరు కూడా కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.